తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పంచాయతీ ఎన్నికలపై స్పీడ్ పెంచిన తెలంగాణ సర్కార్. మెజారిటీ పంచాయతీల్లో గెలిచేలా అధికార పార్టీ వ్యూహం. నేతలకు ఖర్గే, రేవంత్ రెడ్డి కీలక సూచనలు. సామాజిక న్యాయంపై ఖర్గే దిశానిర్దేశం. సెక్యులర్ సోషలిస్ట్ పదాలపై సంఘ పరివార్కు సవాల్. రాజ్యాంగం నుంచి తీసేయలేరని కామెంట్. బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు. కాసేపట్లో భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు. అనంతరం గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులు. P4 పథకంపై ఏపీ సీఎం సమీక్ష. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ఇదొక మంచి వేదిక. అమలులో బాపట్ల టాప్ లో ఉందన్న చంద్రబాబు. తెలంగాణ కన్నా ఏపీలోనే సినిమా గోయర్స్ ఎక్కువ, కానీ ఆదాయం అంతా తెలంగాణకు వెళ్తోంది. విశాఖలో పరిశ్రమ అభివృద్ధి జరగాలన్న కందుల దుర్గేష్. జిందాల్ భూముల వివాదంపై మంత్రి క్లారిటీ. ఎంఎస్ఎంఈ పార్క్ పై ఎలాంటి చర్చ లేదు. రైతులను ఆందోళనకు గురి చేయొద్దన్న కొండపల్లి. జగన్ బాలినేనితో వ్యక్తిగత కక్షలేం లేవు. మంత్రిగా ఉన్నప్పుడు బాలినేని తనకు అండగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్. హామీలను ప్రశ్నిస్తే తాట తీస్తారా? సర్కార్ బెదిరింపులు, కేసులకు భయపడేది లేదు. వైసీపీ నేత బొత్స కామెంట్. వంగవీటి గురించి నేటి తరానికి తెలియాలి. ఆయన అడుగుజాడల్లో నడవాలి. మలికిపురంలో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన రాధ. విద్యార్థులకు బండి సంజయ్ బర్త్డే కానుక. ఈ నెల 11న 20,000 సైకిళ్ల పంపిణీ. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అందజేత. మెదక్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు ఘనత తమదే. పాత పనులకే కాంగ్రెస్ ప్రభుత్వం కొబ్బరికాయలు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కామెంట్. అడవిని వీడి ప్రజల్లోకి రండి. ప్రజాస్వామ్య గొంతుక కండి. మావోయిస్టులకు సందేశం ఇస్తూ భైంసాలో పోస్టర్లు. తెలంగాణలో కొత్తగా 157 ప్రాథమిక పాఠశాలలు. 20 మంది విద్యార్థులు ఉంటే సర్కార్ బడి ఏర్పాటు. 63 గ్రామీణ, 94 పట్టణ ప్రాంతాల్లో పాఠశాలలు. తుంగభద్ర డ్యామ్ కి పెరుగుతున్న వరద. 21 గేట్లెత్తి దిగువకు నీరు విడుదల. ఇన్ఫ్లో 71,000 క్యూసెక్కులు. సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్లోకి నీటి విడుదల. తాగునీటి అవసరాలు తీర్చడమే లక్ష్యం. ఎడమ కాలువ ద్వారా టీఎంసీ నీరు పంపిణీ. ఉచిత స్పర్శ దర్శనానికి అనూహ్య స్పందన. భక్తుల సౌకర్యం కోసమే ఆన్లైన్ టోకెన్లు. శ్రీశైలం టెంపుల్ ఈవో ప్రకటన. మోదీకి ట్రినిడాడ్ అత్యున్నత జాతీయ పురస్కారం. కోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో అవార్డు. 140 కోట్ల భారతీయుల తరఫున అందుకున్నారన్న మోదీ. బర్మింగ్హామ్ టెస్ట్ లో భారత్ కు లీడ్. 244 పరుగుల ఆధిక్యంలో టీమిండియా. ఇంగ్లాండ్ పై చెలరేగిన బౌలర్లు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.